ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శివాయ గురవే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఇప్పుడు మీరు పశ్చిమ గోదావరి జిల్లాలో హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి అద్భుతమైన ఆంజనేయ స్వామి వారి గుడి గురించి తెలుసుకోండి. గుడి పశ్చిమ గోదావరి జిల్లాలోను, గుడిమెట్లు కృష్ణా జిల్లాలో ఉన్న అత్యంత మహిమగల అత్యంత అరుదైన ఆంజనేయ స్వామి గుడి ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ముఖంలో వానర లక్షణాల కంటే మానవ ముఖం లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. పూర్వం ఈ ప్రాంతాన్ని నూజివీడి జమీందారు శ్రీ ఎం అప్పారావు గారు పరిపాలించేవారు. ఆయన తండ్రి శ్రీ మేక వెంకటాద్రి బహద్దూర్ గారు 1938వ సంవత్సరంలో ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జమీందార్ మేక వెంకటాద్రి బహద్దూర్ హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు ఆయనకు విపరీతమైన ఆకలి వేయడంతో ఆహారం కోసం వెతికారు. ఎటు చూసినా బీడు భూములు, డొంకలు, ముళ్ళ పొదలతో నిండి అక్కడ అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. ముళ్ళ పొదలతో ఉండి అక్కడ తినడానికి తాగడానికి ఏమీ లేకుండా చాలా ఇబ్బందిగా ఉంచింది. జమీందారు గారికి విపరీతంగా ఆకలి బాధ ఎక్కువైపోతోంది. ఆయన ఆకలితో అలమటిస్తూ విలవిల్లాడుతూ తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని చుట్టూ చూస్తూ ఉన్నారు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. హఠాత్తుగా అక్కడికి ఒక అద్భుతమైన కోతి వచ్చి జమీందారు చేతిలో ఒక అరటిపండు పెట్టి అదృశ్యమైపోయింది. ఆకలితో ఉన్న జమీందారు గారు ఆ పండును భుజించగానే ఆయనకి ఎంతో అద్భుతమైన చెప్పలేనటువంటి శక్తి వచ్చినట్లయింది. సాక్షాత్తు ఆంజనేయుడే కోతి రూపంలో వచ్చి అరటిపండును ఇచ్చి వెళ్ళాడని గ్రహించి భక్తి పారవస్యంతో తన్మయత్వం చెంది శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాలని సంకల్పం చేశారు. సంకల్పం చేయడం ఏమిటి? ఆయన వెంటనే అక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని నిర్మించాలని వాటికి అన్నీ కూడా సిద్ధం చేసుకుని భక్తులను దుష్టగ్రహ పీడల బారి నుండి రక్షించే నిమిత్తం ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి 4 రోడ్ల కూడలి అయిన హనుమాన్ జంక్షన్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ ఆంజనేయ స్వామి వారి గుడి ఎదురుగుండా రోడ్డు అవతల పక్కన రాముల వారి ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఆనాడు దండకారణ్యంలో శ్రీరాముడికి ఆకలి వేయగా ఆంజనేయ స్వామి వచ్చి అరటిపండు ఇచ్చి స్వామివారి ఆకలి తీర్చాడు. అదేవిధంగా ఈ హనుమాన్ జంక్షన్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఈ గుడిలో ఆంజనేయ స్వామి రూపంలో మీరు చూస్తే తెలుస్తుంది. రామ ఆగు, ఇవిగో అరటిపండ్లు అంటున్నట్లుగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా రోడ్డు అవతల గల రామాలయాన్ని కూడా మీరు దర్శించవచ్చును. ఈ యొక్క విగ్రహం చాలా అద్భుతమైనటువంటి మూర్తి మనకు దర్శనమిస్తూ ఉంటుంది. రాముల వారి అభయాస్తం ఆగు అన్నట్టుగా చెయ్యికి పైకి ఉండి ఆయన తోకకి పెద్ద అరటిపండ్లు గల చుట్టుకుని మరీ ఉండి మనకు దర్శనమిస్తుంది. హనుమాన్ జంక్షన్ గుడివాడ, బెజవాడ, నూజివీడు, ఏలూరు రహదారుల కలయిక. ఏలూరు రోడ్డు వైపు పశ్చిమ గోదావరి జిల్లా, మిగిలిన 3 వైపులా కృష్ణా జిల్లా మనకి కానవస్తూ ఉంటుంది. ఈ హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఈ రూపం మరెక్కడా మనకి కానరాదు. ఎంతో అద్భుతంగా ఈ స్వామివారు ఈ ఆలయంలో కొలువు తీరి భక్తుల కోరికలను తీరుస్తూ దుష్టగ్రహ పీడల బారి నుండి వారందరినీ రక్షిస్తూ ఉంటారు. ఈ ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం వల్లే ఇది హనుమాన్ జంక్షన్ అనే పేరుతో పిలువబడుతూ భక్తులందరి చేత కూడా స్వామివారికి విశేష పూజలు అందుకుంటూ దర్శనమిస్తున్నారు. స్వస్తి.